అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి కూడా ఒక వార్త బాగా సెన్సేషన్గా ఉంది. అది ఫేకా నిజమా అని తెలుసుకునే క్రమంలో నేను దాని మీద వీడియో చేయలే. నన్ను చాలామంది అడుగుతున్నారు, మన సబ్స్క్రైబర్లు చాలామంది నిన్నటి నుంచి మెసేజ్లు పెడుతున్నారు. కాకపోతే అది వాస్తవమా కాదా, దాని లోటుపాట్లు ఏంటి, వాస్తవం ఏంటి, ఇదంతా తెలుసుకునే వరకు కంగారు పడి వీడియో చేయకూడదు వ్యూస్ కోసం. యాక్చువల్లీ అది వైరల్ టాపిక్, మంచి సబ్జెక్టు. వీడియో చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వచ్చేస్తాయి. కానీ నిజాలు తెలియకుండా వీడియో చేస్తే దెబ్బ అయిపోతాం. అందుకే నేను దాని మీద చేయలే. యాక్చువల్లీ కంటైనర్స్లో డబ్బులు వేల కోట్లంట కంటైనర్స్లో పెట్టి పోర్టుకి తరలించేసి విదేశాలకు తరలించేస్తున్నారంట. అది ఒక వార్త వండి వడ్డించారు. సొంత మీడియాలు ఉన్నాయి కాబట్టి టీడీపీ మీడియా దాన్ని బాగా హైలైట్ చేసింది. నాకు ఒక డౌట్ ఏంటంటే, డబ్బులు కంటైనర్లో పెట్టి ఈ రోజుల్లో అంత విచ్చలవిడిగా తరలించేంత సీన్ ఉందంటారా? పాయింట్ నెంబర్ 1. అలాగే భారతీయ కరెన్సీని ఇతర దేశాలకు ఎక్కడికో ఎందుకు తరలిస్తారు? భారతీయ కరెన్సీ ఇతర దేశాలకు ఎందుకు తరలిస్తారు? అక్కడ దేనికి పని చేస్తాయి అవి? పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప దేనికైనా పని చేస్తాయా? పని చేయవు. పోనీ భారతీయ కరెన్సీ ఉంటే మన రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడే ఉంచుకుంటారు, అంతే తప్ప వేరే రాష్ట్రాలకు కూడా పంపించరు. చెన్నై పోర్టుకో అక్కడ నుంచి పంపించి వేరే రాష్ట్రాలకు కూడా పంపించరు. ఇంకా అవతల నుంచి యువతలకు తెప్పించుకుంటారేమో ఎన్నికల అవసరాల నిమిత్తం తప్ప ఇక్కడి నుంచి వేరే చోటకు పంపించరు. సో బుర్ర లేకుండా ఎవరో తయారు చేసిన వార్త అది. ఎవడో ఒక పిచ్చోడు ఆ కంటైనర్స్ ఫోటోలు దొరికాయి, దాన్ని బట్టి ఇందులో డబ్బులు ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి, తరలించేస్తున్నారో అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. దాన్ని పట్టుకొని టీడీపీ మీడియా వాళ్ళందరూ బాగుంది అని చెప్పి దాన్ని స్ప్రెడ్ చేశారు. సో ఇటువంటి ఎంత వైసీపీ వ్యతిరేక భావజాలం ఉన్నా, ఎంత జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టకపోయినా ఇటువంటి ఫేక్ సిల్లీ ప్రచారాలను నమ్మకూడదు. డబ్బు తీసుకొస్తున్నారంటే ఏమో ఎన్నికలు కదా, ఎన్నికల అవసరాల నిమిత్తం తీసుకొస్తున్నారేమో అనుకోవచ్చు. డబ్బు ఎక్కడికి తరలిస్తారు? ఎక్కడ చెల్లుబాటు అవుద్ది మన ఇండియన్ కరెన్సీ? విదేశాలకు తరలిస్తున్నారనేది వార్త. విదేశాల్లో ఎందుకు చెల్లుబాటు అవుద్ది మన ఇండియన్ కరెన్సీ? అలాగే పోనీ ఇతర రాష్ట్రాల్లో సేఫా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న డబ్బు ఇతర రాష్ట్రాల్లో సేఫ్గా ఉంటుందా? సో అదంతా కూడా అస్సలు లాజిక్లెస్ వార్త అనమాట. సో దాన్ని అందులోకి 30 కంటైనర్లలో పట్టిన డబ్బు అంట. అంటే ఇంకెవరు కథకు కాళ్ళు లేవన్నట్టు కథకు కాళ్ళు లేవంటారు. కథకి కళ్ళు చేతులు కాళ్ళు ఏమీ ఉండవు, ఎలాగైనా రాసుకోవచ్చు అంటారు. అలాగే ఈ కథ కూడా అలాగే వెళ్ళినట్టున్నారు. సో అదేంటి, దేశ రక్షణకు సంబంధించిన సామగ్రి అది పోర్టుల్లో తరలిస్తారు. అలా తరలించినప్పుడు కేంద్ర భద్రతా బలగాలు, మన రాష్ట్ర బెటాలియన్లు కొన్ని కూడా దానికి సెక్యూరిటీగా ఉంటారు. సో ఆ సందర్భంలో అవి తరలించిన కంటైనర్లే తప్ప అది డబ్బుల కంటైనర్లు కాదు. ఒక పార్టీకి సంబంధించినవి, ప్రభుత్వానికి సంబంధించినవి అక్రమంగా సంపాదించినవి అయితే కాదు. అక్రమ సంపాదన లేదు అని నేను అనట్లా. అక్రమ సంపాదన ఉంటుంది అధికార పార్టీ దగ్గర, చాలా రూపాల్లో వాళ్ళు సంపాదించారు కాక. అది ఎక్కడో మూలుగుతూ ఉంటుంది తప్ప, ఏ నేలమాలికల్లోనో మూలుగుతూ ఉంటుందేమో తప్ప కంటైనర్లో అలా విచ్చలవిడిగా పంపించే సంస్కృతి ఉండదు. సో దయచేసి అటువంటి ఫేక్ మెసేజెస్ నమ్మొద్దు. నమ్మాలా వద్దని నన్ను కూడా పదే అడగొద్దు. అంటే నేను దయచేసి చెప్పేది ఏంటంటే, నేను చాలా వీడియోల్లో చాలా సందర్భాల్లో చెప్పాను, కామన్ సెన్స్ వాడాలి. కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం వాడాలి. అసలు అంత కంటైనర్ల డబ్బులు పంపించగలరా? ఎవరికైనా అంత దమ్ముందా? ఒకవేళ పంపించినా మన కరెన్సీ ఇతర దేశాలకు ఎందుకు పంపిస్తారో? అక్కడ చెల్లుబాటు అవ్వదు కదా. పోనీ ఇతర రాష్ట్రాలకు ఎందుకు పంపిస్తారు? ఇవన్నీ ఆలోచించాలి. క్రాస్ క్వశ్చన్లు మనమే క్రాస్ క్వశ్చన్లు వేసుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. ఏదో ఒక ఫోటో వచ్చింది, లేదా ఎవడో ఒక పనికిమాలినోడు ఒక వార్త సృష్టించాడు, లేదా ఒక పనికిమాలిన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫేక్ థంబ్నెయిల్ పెట్టి ఏదో వార్త రాశాడు, వ్యూస్ వచ్చాయనుకుంటే దాన్నే పట్టుకుంటే ఎలా? సో దయచేసి నా సబ్స్క్రైబర్లు కాస్త షార్ప్గా ఉండాలి, కామన్ సెన్స్తో ఉండాలని నేను కోరుకుంటాను. సో ప్రతిదానికి కూడా క్రాస్ క్వశ్చన్స్ వేసుకోండి. మీరు ఏ వార్త ఉన్నా దానికి 1-2 సార్లు క్రాస్ క్వశ్చన్లు వేసుకొని ఆలోచించండి. థ్యాంక్ యూ.